పుట్టుమచ్చలు చాలా మందికి ఫేస్ మీద, బాడీ మీద, కొంతమందికి పుట్టుకతో ఉంటాయి, కొంతమందికి అది గుర్తింపు, కొంతమంది చూడంగానే మనకు ఒక మచ్చ ఉంటుంది అక్కడ. ఏంటిది, వై దే కమ్, అసలు ఏంటి, దాని గురించి సైన్స్ ఏం చెప్తుంది, వీటి గురించి తెలుసుకుంటాం ఈరోజు. నీవై అంటారు దీన్ని. మన బాడీలో పిగ్మెంట్ ప్రొడక్షన్ చేసే సెల్స్ ఉంటాయి, మెలనోసైట్స్ అనేవి. ఈ మెలనోసైట్స్ అనేవి క్లస్టర్స్ లాగా ఫామ్ అయ్యి యూజువల్ గా ఒక పాయింట్ లోంచి అక్కడి నుంచి అది దే డిస్ట్రిబ్యూట్ టు ద కెరటోసినైట్స్, పిగ్మెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఏంటి వీటి ఫంక్షన్ అంటే, మనకు ఈ పిగ్మెంట్ మనకి బాడీని యూవీ రేడియేషన్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎక్కువ హీట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో, స్కిన్ ఆల్రెడీ మెల్లిన్ తక్కువ ఉండే వాళ్ళలో ఈ మోల్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే లైట్ స్కిన్ వాళ్ళలో ఈ మోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మోర్ మెలనిన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. అలా అని నలుపు ఉన్న వాళ్ళకి రాదని కాదు, బట్ యూజువల్ గా ఛాన్సెస్ ఆర్ హైయర్. 10 to 40 వరకు యూజువల్ గా నార్మల్ ఒక పర్సన్ కి. వీళ్ళలో కొన్నిసార్లు మనం ఈ మోల్స్ అనేది డేంజర్స్ కూడా మారడానికి ఛాన్స్ ఉంది. బాడీలో ప్రతి ఆర్గాన్ కి మనకు క్యాన్సర్స్ వచ్చినట్టు మోల్స్ లో కూడా మెలనోమా అనే ఒక డేంజరస్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా లాంగ్ టర్మ్ ఉండి మోల్ కనుక మన ఇబ్బంది పెడితే దాన్ని జనరల్ గా మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మోల్ సైజ్ పెరుగుతుంటే, లేదంటే ఇచ్చింగ్ వస్తుంటే, లేదంటే దాంట్లో కొంచెం పుండులాగా పడినా, ఫాస్ట్ గా పెరుగుతున్నా, ఒక్కొక్కసారి మాత్రం మీరు మీ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ కానీ లేదంటే సర్జన్ కానీ చూయించుకొని అది సేఫ్ మోల్ అని మాత్రం నిర్ధారించుకోండి. జనరల్ గా మోల్స్ ని మనం ప్రతి మోల్ని తీయాల్సిన అవసరం లేదు. అది మనకు ఫేస్ లో సైజ్ ఎక్కువ పెరుగుతున్నా, అంటే ఎక్కువ అటెన్షన్ వస్తుంది, చాలా మంది అడుగుతుంటారు ఏమవుతుందని. అక్కడ బ్యూటీకి అడ్డం వచ్చిన కొన్నిసార్లు కన్ను కింద రావడము, నోస్ మీద రావడము ఆడ్గా కనిపిస్తుంది. ఆర్ మనం ఇందాక అనుకున్నట్టు ర్యాపిడ్ చేంజెస్ వచ్చినా కూడా 3 times లో ఈ మోల్స్ అనేది కామన్ గా తీసేయడం జరుగుతుంది. ఈ మోల్స్ తీసేయడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. లేజర్ తోని, లేదంటే క్రయోథెరపీతోని, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతోని, ఆర్ షేవ్ టెక్నిక్ అంటారు. అన్ని కూడా 10-15 minutes ఆర్ 20 minutes అండర్ లో చేసే ప్రొసీజర్స్. చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. రేర్ గా సర్జికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, చాలా వరకు వితౌట్ సర్జరీ చేసేయగలుగుతాం. పెద్ద మోల్స్ నుండి డెప్త్ ఉన్నప్పుడు మాత్రం మే రిక్వైర్ కొంచెం ప్లాస్టిక్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. లేదంటే 95% ఆఫ్ ద మోల్స్ ని క్విక్ గా సింపుల్ గా తీసేయగలుగుతాం అండర్ లోకల్ అనెస్థీషియా. మీకు ఇలాంటి మోల్స్ సంబంధించిన ఆర్ మోల్స్ తో కనుక మీరు ఇబ్బంది పడుతుంది అంటే, మీరు మనం చెప్పినట్టు ఇందాక మాట్లాడిన సిమ్టమ్స్ కనుక మీకు అవైలబుల్ అట్లా అనిపిస్తుంటే మాత్రం ఒకసారి మీరు రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ లేదంటే డెర్మటాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేసి దాని గురించి ఒక్కసారి శ్రద్ధ తీసుకుంటే ఫ్యూచర్ లో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.